కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఆరోపించారు హరీష్ రావు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఇందుకు స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తెలంగాణలో గతంలో కేసీఆర్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతుంటే హరీష్ రావు చప్పట్లు కొట్టారని విమర్శించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఫిరాయింపులపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షానికి పిఎసి ఇవ్వడం అనేది ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పిఎసి చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల. రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు, మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. కేంద్రంలో ఇదే పిఎసి ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఎసి అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరకపూడి గాంధీకి పిఎసి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం, ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా. దయ్యాలు వేదాలు వల్లించినట్టు హరీష్ రావు మాట్లాడతాడు. ఈరోజు పెద్ద పెద్ద నీతి మాటలు మాట్లాడతాడు. ఆ రోజు రాజ్యాంగాన్ని అపహాస్యపాలు చేసి ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఇళ్లలోకి పోయి వేరే సారాలు చేసి వస్తే ఇంత రేటు అని చెప్పి ఒక రేటు ఫిక్స్ చేసి ఇష్టానుసారంగా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అంటున్నాను. ఈరోజు హరీష్ రావు గారి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గొప్పగా ఏదో జరిగిపోయినట్టు, ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు విధంగా గొప్పగా మాట్లాడుతున్నటువంటి హరీష్ రావుకి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉండొద్దని చెప్పి ఒక దళిత వర్గాన్ని చెందినటువంటి అసెంబ్లీ అపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్క ఉంటే ఆ దళిత అసెంబ్లీ నాయకత్వానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆ నాయకత్వం అసెంబ్లీ యొక్క లీడర్షిప్ యొక్క అవకాశాన్ని కోల్పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా బేరాలు చేసి హరీష్ రావుకు అనుకుంటున్నాడు. నేను ప్రతిదానికి కూడా ఆయన ఏదైతే ఎన్నికలై ఎలక్షన్ అయ్యి వాళ్ళు ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆయన ఆలోచన విధానం అయితే ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా బురద జల్లాలి, పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, గౌరవ ముఖ్యమంత్రిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ఆలోచన తప్ప ప్రజల పక్షాన మేలు జరిగే ఆలోచన ఎన్నడూ లేదనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తాను.